వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. జనరల్గా మనకి ఇందాక ప్రోగ్రాంలో అసైన్మెంట్ ఆపరేటర్ ఒకటి యూజ్ చేశాను. ఏంటిది? అది ప్లస్ ఈక్వల్స్ టు అనే ఆపరేటర్. ఏ ఈక్వల్స్ టు 20 అన్నాను, వేర్ ఏ ఈక్వల్స్ టు 20 అన్నాను. వేర్ అంటే వేర్ ఏ అనే వేరియబుల్ ఇక్కడ ఇనిషియల్ అయ్యి డిక్లేర్ అయ్యి ఏ వాల్యూలోకి ఎంత సేవ్ అవుతుంది? 20. ఈక్వల్స్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. సో అలా కాకుండా ఇప్పుడు చూడండి, వేర్ బి ఈక్వల్స్ టు 30 అన్నాను. సో ఏ ఈక్వల్స్ టు బి అన్నాను. అంటే ఏంటి మీనింగు? సో బి వాల్యూలో బిఐలో ఏదైతే వాల్యూ ఉందో అది వచ్చి ఏలోకి సేవ్ అవుతుంది. అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్స్ టు. అలాగే మనకి ఇంకా చాలా అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, స్టార్ ఈక్వల్స్ టు, బై ఈక్వల్స్ టు, మోడ్యులస్ ఈక్వల్స్ టు. సో ప్లస్ ఈక్వల్స్ టు అంటే ఏంటంటే, నేను ఏ వాల్యూ బి వాల్యూ వచ్చి 10 ఇచ్చాను. సో ఏ వాల్యూ వచ్చేసి 40 ఇచ్చాను. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాస్తున్నాను. అంటే ఏలోకి వచ్చి ఏం సేవ్ అవుతుంది? 40 ప్లస్ 10 50 అయిపోయి 50 వచ్చి ఏలోకి మళ్ళీ సేవ్ అవుతుంది. సో అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ? 50. సో ఇదంతా రాసే బదులుగా నేను ఎలా రాయొచ్చు అంటే ఏ ప్లస్ సి ఈక్వల్స్ టు, సో ఏ అనేది కామన్గా ఉంది కదా, ఇక్కడ బి అంటే సేమే వస్తుంది. ఇక్కడ బి వాల్యూ 20కి మార్చండి టెస్టింగ్ పర్పస్. సో 60 వస్తుంది. అలాగే ఏ ఆపరేటర్స్ అయినా ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అంటే అలా రాసే బదులు ఏ మైనస్ ఈక్వల్స్ టు బి. మోడ్యులస్ ఆపరేటర్ని కూడా చూద్దాం. ఇక్కడ ఏ మోడ్యులస్ ఈక్వల్స్ టు బి అంటే ఏమి? సో ఎంత వస్తుంది ఇక్కడ? ఏ ఈక్వల్స్ టు ఏ మోడ్యులస్ బి. ఏ మోడ్యులస్ బి అంటే 20 40లో పోతుంది 0. సో మనకి ఇప్పుడు ఏలో ఫైనల్గా వచ్చి ఏం సేవ్ అవుతుంది? 0 సేవ్ అవుతుంది. ఓకే, మోడ్యులస్ అంటే రిమైండర్ వస్తుంది కదా. సో ఇక్కడ ఒక 6 ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది? సో 4 రిమైండర్గా మిగులుతుంది. వీటిని షార్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని కూడా అంటాం. ఈ 4 వీటిని